నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పర్యటన ఈ రోజుతో ముగియనుంది. దీంతో ఈ రోజు కూడా అందరు కార్యకర్తల నాయకులతో కూడా ఒక కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పర్యటన ఏ విధంగా సాగింది, ఎట్లాంటి దిశానిర్దేశం చేశారని చెప్పి మనతో మాట్లాడడానికి చికోటి ప్రవీణ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అది చెప్పండి, 3 రోజుల పర్యటన నితిన్ నబీన్ మీకు ఏ విధంగా మార్గదర్శనం చేశారు? అంటే భవిష్యత్తులో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ అట్లాగే జనరల్ ఎలక్షన్ కూడా రాబోతుంది. ఇవాళ పార్టీని ఇంకా కూడా బలోపేతంగా చేసే దిశగా ప్రజలకు ఇంకా చేరువ ఆల్రెడీ బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇంకా చేరువ గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క కూడా ఛాన్స్ వదలకుండా మరి ప్రజల దగ్గరికి పోవాలి అని ఒక దృఢ సంకల్పం. నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల మరి 3 కార్పొరేషన్లపై మరి కాషాయ జెండా ఎగరవేసే దిశగా నెక్స్ట్ రానున్న జనరల్ ఎలక్షన్లో కూడా ఇక్కడ బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి ఇంకా కూడా భరోసా ఇవ్వాలి దిశగా మరి దిశానిర్దేశం నితిన్ నబీన్ గారు ఇవ్వడం జరిగింది. ఇలా పార్టీ క్యాడర్ పూర్తిగా ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కూడా వారి వారి పనులు అత్యద్భుతంగా మరి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే అందరు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నారు. ఎవరికి సమన్వయం లోపం లేకుండా కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు వార్తలు వస్తాను. డెఫినెట్గా ఎక్కడ కూడా అక్కడిక్కడ ఏమైనా గ్యాప్లు ఉంటే కూడా ఫుల్ దిశగానే ఉన్నది. అందరు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకి మేలు చేయాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక్కడ బీజేపీ సర్కార్కి ఒక్క అవకాశం ఇవ్వాలి. గతంలో 2 సార్లు దొంగలకి ఇచ్చిర్రు, ఇంకోసారి గజ దొంగలకి ఇచ్చిర్రు. ఇలా ఒక మంచి ప్రభుత్వము, స్కాములు లేని ప్రభుత్వం, స్కీమ్ల ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రజలను కూడా మేము అందరం కూడా వినవిస్తున్నాం. ఇలా ప్రజలు కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు 2 టర్మ్స్ ఛాన్స్ ఇచ్చినాము, వాళ్ళు నెత్తి మీద టోపీ పెట్టిరు. వీళ్ళకు ఒక టర్మ్ ఛాన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ సగం 5 years కాకముందుకే, 3 ఏళ్ళు కూడా కాకముందే వీళ్ళు ప్రజలకి ఏమేమి చేసిర్రు, ఎంత అన్యాయం చేస్తుర్రో, ఇచ్చిన హామీలను ఎట్లా మోసం చేసిర్రో ఇయ్యకుండా భూదందాలు, సెటిల్మెంట్లు, విపరీతమైన రౌడీజం, విపరీతంగా గుళ్లపై దాడులు, సనాతన ధర్మంపై దాడులు, గోరక్ష లేదు, ఎంఐఎం సంకల్ నాకుతుర్రు. ఇవాళ కమిషన్ రాజకీయాలు టోటల్ కంప్లీట్గా ఇదే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. లా అండ్ ఆర్డర్పై శ్రద్ధ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్, ఎస్బీ వ్యవస్థ ఫెయిల్యూర్. ఎక్కడ కూడా ఒక ప్రభుత్వము మరి రాష్ట్రంని నడిపిస్తుందనే దిశగా లేదు. ఎవడు ఇష్టారహితంగా వాడు ఇలా ఉన్నారు. గుళ్ళల్లో దొంగతనాలు, ఇవాళ నగల షాపులలో దొంగతనాలు, అంటే టోటల్ అన్ని రకాలుగా ఇటు ప్రజల పథకాలను చూసినా, లాండర్ చూసినా, విపరీతంగా డ్రగ్స్, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. 2.5 yearsలోనే వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు భరించే పరిస్థితి ఎట్లుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా విజిటర్లు వస్తుంటారు, టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారు, నితిన్ నబీన్ కూడా వచ్చాడు పోతాడు, అంతేగాని ఏం ఎఫెక్ట్ పడదు అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ విజిటరు, రాహుల్ గాంధీ టూరిస్టు, సోనియా గాంధీ ఇటలీ దొరసాని. మీరు ఇటలీ దొరసాని నమ్ముకొని ఉన్నారు. ఆమె టూరిస్ట్, భారతదేశానికి టూరిస్ట్. ఆమె టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో పోయి ఏం చేస్తారంటే టూరిస్ట్ అని పోయి ఆడ దొంగతనంగా ఉంటారు. ఇవాళ భారతదేశంలో వాళ్ళు అట్లనే ఉన్నారు పరిస్థితి. ఇటలీ నుంచి వచ్చి ఇవాళ భారతదేశాన్ని దోచుకోనికే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పాలకులు గారి. ఇవాళ భారతదేశంపై గౌరవం, ఇవాళ భారతదేశానికి ఎంత పెద్ద పేరు వచ్చిందండి. ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా చూస్తారంటే మోదీ గారి పుణ్యమా. ఇవాళ వీళ్ళు టూరిస్ట్ గారు, రేపు మీరు టూరిస్టులు అవుతారు. మీ వీసాలు టెంపరీ. తెలంగాణలో మీకు వచ్చిన ప్రభుత్వం వీసా టెంపరీ, మాది పర్మనెంట్ వీసా, లైఫ్ లాంగ్. మాది గ్రీన్ కార్డు హోల్డర్ మేము ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుందో చూడండి. మీరు తరిమి కొడతారు. వీళ్ళకి భయం ఒకటే, విపరీతంగా భయం ఏంది. మా నేషనల్ లీడర్ ఎవరు వచ్చినా వీళ్ళకి వన్నులో వెనుక కొడుతుంది వీళ్ళకి. సో వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజలకి ఏం మంచి చేసే దిశగా ఆలోచించండి. ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి అనే దిశగా ఆలోచించండి. నేషనల్ లీడర్ ఎవరు వస్తుర్రు, బీజేపీలో ఏం జరుగుతుందో మీకు సంబంధమే లేదు. జెన్జీ యూత్ కూడా రాజకీయాలలో రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అయితే జెన్జీ యూత్ ఆకట్టుకోవడానికి బీజేపీ ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తారు? డెఫినెట్గా జెన్జీని, వీళ్ళేమో ఇక్కడ విపరీతంగా డ్రగ్స్, జెన్జీని జడగొట్టే ప్రయత్నము కేటీఆర్ చేసిండు. గత ప్రభుత్వం చూసిరు కదా, విపరీతంగా డ్రగ్స్. గత ప్రభుత్వంలో క్లబ్ల కల్చర్ విపరీతంగా 2 గంటల వరకు, 1 గంట వరకు బెనామీలు ఉన్నారు కదా ఆయన కేటీఆర్కి. విపరీతంగా జెన్జీని చెడగొట్టే ప్రోగ్రాము వాళ్ళు చేసిరు. వీళ్ళు డ్రగ్స్ నిర్మూలనకి వీళ్ళు ఓన్లీ స్టేట్మెంట్లు, కానీ గ్రౌండ్ లెవెల్ ఎట్లా నిర్మూలిద్దాము అని చెప్పి వీళ్ళు ఆలోచన లేదు. ఇవాళ కూడా క్లబ్లు అదే తీరుగా అడ్డగోలుగా రాత్రిపూట నడుస్తున్నాయి. సో నేను ఏమంటున్నా, జెన్జీని జొడగొట్టే ప్రభుత్వం బీఆర్ఎస్, జెన్జీని జొడగొట్టే ప్రభుత్వం కాంగ్రెస్. జెన్జీని ఒక దారిలో పెట్టాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చూపించాలనే ధ్యేయంతో మేము ముందుకు పోతున్నది బీజేపీ.
సో జెన్జీకి ఒక మంచి మార్గదర్శనం ఇస్తాము. జెన్జీ చెడు అలవాట్లకు పోకుండా చూడాలి, జామింగులు చేయాలి, భజన్ జామింగ్ చేయాలి, జెన్జీని మంచిగా దేశభక్తి వైపు మలిచే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అంటే నేతల మధ్య సయోధ్య లేదు, దానిపైన కూడా కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తాయి. ఇవన్నీ స్పెక్యులేషన్స్, గాలి వార్తలు. వాళ్ళకి ఏదో ఒకటి అనాలి మమ్మల్ని, అనకపోతే ఆ కొడుకులకు నిద్రపోదు. వాళ్ళు గాంధీ భవన్లో మొన్న ఏమేమి చూసిరా, నెత్తులు వాళ్ళు కొట్టుకుంటుర్రు. సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ ముంగటనే కొట్టుకుంటుర్రు. అంటే క్రమశిక్షణ అనేది జీరో. ఇక వాళ్ళ పార్టీలో మీకు ఎట్లుంటుందో క్రమశిక్షణ మీకు తెలుసు. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు, డిసిప్లిన్కి మారు పేరు బీజేపీ పార్టీ. సో భారతీయ జనతా పార్టీ గురించి ఎవడో ఏలెత్తి చూపే అంత సీన్ లేదు. అయితే నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా నాయకుల మధ్య జోష్ పెంచిందని చెప్తున్నారు. అట్లాగే రానున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఏదైతుందో వాటిలో కూడా బీజేపీ తన జెండాను పాతుందని చెప్తున్నారు. జెన్జీ యువత పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి జెన్జీ యూత్ను కూడా బీజేపీ వైపు ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, అట్లాగే రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీజేపీని 3 కార్పొరేషన్లలో అధికారం కైవసం చేసే దిశగా కూడా కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలు కూడా చెప్పారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గట్కేసర్.